సో మీరు ఎప్పుడన్నా సరే మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ చేశారా? ఏం ఫంక్షన్ చేశారు? నేను అడిగేది మిమ్మల్నే. ఇంకా పుట్టినరోజు, మ్యారేజ్ డే అట, ఇంకా ఇంకేం చేశారు? ఏం చేశారు? డెత్ డే, అదే నేను అన్నా కదా. ఇవన్నీ కూడా, ఇవన్నీ చేసేటప్పుడు అతి ప్రాముఖ్యంగా ఏం చేస్తారు? అందులో మీరు దేవుని బిడ్డలైతే ఏం చేస్తారు? అందరూ చేసింది మనం చేస్తే పెద్దగా ఇదేముంటుంది అంటే ఇంకా ప్రేయర్ పెడతాం. ప్రేయర్లో ఏం జరుగుతాయో మనకు తెలుసు. ప్రేయర్లో ముఖ్యంగా దైవజనులు వస్తారు కదా. దాన్ని ఒక చక్కగా ఒక ప్రార్థన పూర్వకంగా దైవికంగా దాన్ని నడిపిస్తారు. సో ఇక్కడ కూడా అదే జరిగిందట. చూద్దాం ఒకసారి. నెహెమ్యా 12వ అధ్యాయము 36వ వచనం చూస్తే ఈ యొక్క గ్రంథంలో చాలా చక్కటి మాటలు. అతని బంధువులకు షెమయా, అజరేలు, మిలలై, గిలలైమాయి, నెతనేలు, యూదా, హనానీ అనువారు వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు యజ్రాయును నడిచెను. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 36వ వచనం చూస్తే అతని బంధువులకు షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయు, నెతనేలు, యూదా, హనానీ అనువారు వీరంతా కూడా ఒక బ్యాచ్. ఓకే, ఇందులో మనకి ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఎవరంటే మాయి అనండి. ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడా? ఈ మాయి గురించి ఈరోజు మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ మాయి అనే ఒక వ్యక్తి ఎవరు? ఈ మాయి అనేసి అంటే ఇక్కడ కొంత ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ వీరు దైవజనుడకు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు యజ్రాయును నడిచాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గమనించండి. ఇక్కడ నెహెమ్యా దేనికి సాదృశ్యం అండి? నెహెమ్యా ఎలాంటి వాడు? అసలు ఆయన ఏంటి? నెహెమ్యా ఎవరు? నెహెమ్యా ఎవరు? ప్రవక్త. మీకు ఏది నోటికి వస్తే చెప్పేస్తారా? ఏమో. ఈయన ఒక గొప్ప ఒక దైవజనుడు, అలాగే ఒక నాయకుడు. ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజలు చెరకి వెళ్ళిపోయినప్పుడు 70 సంవత్సరములు మరి బబులోన్ చెరలో ఉంటున్నప్పుడు వారిని గుంపులుగా ఆ రాజు పంపించినప్పుడు ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్క నాయకత్వాన్ని వహిస్తూ వారిని సురక్షితంగా యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించే వారిలో వీరిద్దరు ఎవరట? ఎజ్రా ఇంకా నెహెమ్యా. వీళ్ళిద్దరు కూడా ఇంకా తనక జనాంగం కోసం ఎంతో కన్నీటితో ప్రార్థన చేసి మొరపెట్టిన ఒక గొప్ప వ్యక్తి కూడా ఈ నెహెమ్యా. సో ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు. అయితే వీరంతా కూడా ఏం చేస్తారంటే మనకి తెలుసు, అంటే మీరు బైబిల్ చదివితే ఇవన్నీ కూడా అర్థమవుతాయి, లేకపోతే ఏదో కొత్త స్టోరీ లాగే ఉంటుంది. అందుకే బాగా చదవాలి. ఈ యొక్క నెహెమ్యా ఏం చేశారట? ఆయన చేసినాక మంచి పెద్ద పని ఏంటి, కాంట్రిబ్యూషన్ ఏం చేశారంటే మరి యొక్క పడిపోయిన ప్రాకారము ఏంటట, యెరూషలేము ప్రాకారాన్ని ఆ గోడల్ని తిరిగి నిర్మించడంలో ఈయన ఎంతో కష్టపడ్డాడు. ఎవరు? ఈ నెహెమ్యా అనే ఒక వ్యక్తి. ఆ నెహెమ్యా ఏం చేశారట? ఈ యొక్క పడిపోయిన యెరూషలేము ప్రాకారాన్ని నిర్మించినాక కట్టిన తర్వాత మరి ఇందాకలు అడిగాను మిమ్మల్ని, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేశారా అంటే ఫంక్షన్ చేశారన్నారు. ఏం చేశారంటే వివిధ రకాలుగా మీరు పేర్లు చెప్పారు కదా, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. అయితే అందులో చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఎలా చేస్తారంటే ప్రార్థనాపూర్వకంగా దైవజనుని పిలిచి అది ఎలాంటి కార్యక్రమం అన్నా సరే ఒక ప్రార్థనతో మొదలు పెడతారు కదా. అలా చక్కగా దాన్ని చేసుకొని వెళ్తూ ఉంటారు.
సో ఇక్కడ కూడా వారు ఏ పని చేసినప్పటికీ కూడా క్రైస్తవులు దేవుని బిడ్డలు అంటే వారు చేయాల్సినది ఈ రీతిలోనే చేయాలి. అది ఏదన్నా కానివ్వండి. ఇక్కడ కూడా ఇప్పుడు మన గృహప్రవేశ కార్యక్రమం ఉందనుకోండి, దానికి కూడా అదే పద్ధతి, పుట్టినరోజు అదే పద్ధతి, చావు అదే పద్ధతి, అన్నీ కూడా ఒక ప్రార్థనాపూర్వకంగా దైవజనుడి సమక్షంలో జరగవలసిన ప్రత్యేకమైన ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా పడిపోయిన ప్రాకారములను తిరిగి నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన నెహెమ్యా ఏం చేశారట, ఈ నెహెమ్యా అవంతా కూడా యెరూషలేము ప్రాకారాన్నంతటి కూడా నిర్మించిన తర్వాత దాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు అన్నమాట. గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎలాగైతే మొదలు పెడతారో అలాగే ఈ యొక్క పడిపోయిన యెరూషలేము ప్రాకారమును నిర్మించిన తర్వాత దాన్ని ప్రార్థనాపూర్వకంగా దాన్ని ఓపెన్ చేస్తూ దాని లోపలికి వెళ్ళడానికి చేస్తున్నప్పుడు ఆ తంతు జరిగిన దాంట్లోనే ఇది అన్నమాట. ఎవరట, వాళ్ళంతా కూడా ఎవరు, అతని బంధువులు షెమయా, అజరేలు, మిలలై, గిల్లై, మాయు, నెతనేలు, యూదా, హనాని అనువారు వీరందరూ కూడా ఏం చేశారట, వాయిద్యాలు పట్టుకొని దావీదు ఇచ్చిన వాయిద్యాలు అన్నీ కూడా తీసుకొని ఏం చేస్తారట, వారు వాయించుచూ పోయారట. వారు ముందున ఎవరట, ఈ శాస్త్రియకు ఎజ్రాయు నడిచెను. ఎజ్రా, నెహమ్యా వీరిద్దరే ప్రధాన పాత్ర పోషించారు. ఎవరు, ఈ యొక్క చెరలోకి వెళ్ళిపోయినాక ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా వెనక్కి వచ్చే రీతిలో వారే చేశారు. వాళ్ళే ఒక 2300 ఒక గుంపు, 2500 ఒక గుంపు, 2000 మంది ఒక గుంపు, ఇలా గుంపులు వారిగా వీరు బాధ్యత తీసుకొని నాయకత్వం వహించి వారిని అందరినీ కూడా యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు ఏం చేస్తారన్నారంటే, ఇక్కడ నేను మాట్లాడుతున్న వ్యక్తి పేరేంటి, మాయా కాదు, మాయి కదా. ఈ మాయ అనే ఒక వ్యక్తి ఏం చేస్తారట, ఈయన కూడా మరి ఈ యొక్క గుంపులో ఒకడు, వీళ్ళందరూ కూడా. అయితే ఇందులో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరి వారు పెట్టుకున్నాక నామాలు పేర్లు ఏదైతే పెట్టుకున్నారో వాటికి ఒక అర్థవంతంగానే పెడతారు. మరి ఆ పూర్వ రోజుల్లో తెలియకుండా ఏదో నోరు తిరగట్లేదు కాబట్టి ఏదో ఒక పేరు పెట్టి పిలవడానికి అన్నట్టు కొంతమంది చూడొచ్చు. ఎల్లయ్య, పుల్లయ్య అంటే వాటికి నాకు అర్థాలు నాకు తెలియవు కదా. సుబ్బమ్మ, అప్పలరాజు ఇలాంటి అడిగితే నేనేం చెప్పలేను. కానీ ఒక అర్థవంతమైనది, ఒక సరైన ఒక విధానంలో పేరు పెట్టగలిగితే దానివలన ఏదైనా ఉపయోగకరంగా ఉండాలి, వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కనుక పేరు పెట్టే క్రమంలో ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా దైవజనుడి చేత కానీ మీరు పెట్టించగలిగితే అది ఎంతో ఆశీర్వాదం. ఓకే, ఏదో స్టైలిష్గా ఉందని ఏదో పెట్టడం కాదు, దానికి ఒక అర్థం ఉండాలి. అలాగే ఇక్కడ కూడా చూస్తే మాయ్ అనే ఒక పేరుకి అర్థం ఏంటంటే, అది ఒక హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే సింపతి. ఏంటట, సింపతి ఆర్ ఎల్స్ అని, ఇంకా డైల్యూట్ చేస్తే కంపాషన్ అంటారు. ఇవన్నీ దీని అర్థాలు ఏంటంటే సానుభూతి. సింపతి అంటే సానుభూతి, కనికరము, ఇవన్నీ దగ్గరగా ఉంటాయి ఈ పదాలు. కాబట్టి ఈ మాయ్ అనే ఒక పదానికి అర్థం ఏంటట, సింపతి అంటే సానుభూతి. అంటే ఇక్కడ చూడండి, ఈ దైవజనుడిగా పిలువబడుతున్న ఈ యొక్క మాయు ఆయన ఏంటట, ఒక మంచి వాయిద్యకారుడు, ఈజ్ అ చీఫ్ మ్యూజిషియన్. అయితే ఇంతకీ ఎవరు ఇదంతా కూడా, ఇప్పుడు వీరు ఈ మాయ అనబడిన వ్యక్తులే కాదు, అక్కడ ఉంటున్న వారు ఇప్పుడు మనం చదివిన పేర్లు ఎవరైతే మనం చదివామో వీరంతా కూడా ఆషాపు వంశస్థులు, లేవి గోత్రీకులు. ఓకే, ఈ ఆషాపు అనే పేరు తరచుగా మనం ఎక్కడ విన్నామండి, ఎక్కడైనా విన్నారా? ఈ ఆషాపు అనే పేరు ఎక్కడైనా విన్నారా? లేదా? బైబిల్ చదివితే ఇవన్నీ అర్థమవుతాయి కదా. ఈ ఆషాపు కీర్తనకారుడు ఎవరు? ఈ ఆషాపు కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశారట? 12 కీర్తనలు రాశాడు. 50వ కీర్తన ఆయన రాసిందే. 73 నుంచి 83 కీర్తనలు కూడా ఈ ఆషాపు రాసిందే. మొత్తం 150 కీర్తనలు రచించిన వారు 73 కీర్తనలు ఈ యొక్క దావీదు రాస్తే 12 కీర్తనలు ఈ ఆషాపే రాశాడు. ఈ ఆషాపు తోట హేమాను, యాతాను, ఇంకా ఆగోరు, సొలొమోను, ఇంకా మోషే, వీళ్ళందరూ కలిసి రాసిన కీర్తనలు ఇవి. ఇంకా 50 కీర్తనలు మిగిలే ఉండిపోయి 150 కీర్తనలు వీరంతా కలిసి రాస్తే 50 కీర్తనలు ఎవరు రాశారో తెలియదట. వాటి గురించి అలా ఉంచండి. అంటే ఇక్కడ ఈ ఆషాపు వంశస్థుడైన మాయి గురించి మనం మాట్లాడితే
ఈయన ఒక 12 కీర్తనలు రాశాడు. అయితే ఆయన పేరులోనే ఏం చెప్తుందట? సానుభూతి. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, సానుభూతి అంటే దాని అర్థం ఏంటి? సింపతి అని మాత్రం చెప్పకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అదంటే ఇది, ఇదంటే ఇది, అలా కాదు. సింపతి అంటే సానుభూతి అన్నప్పుడు, సానుభూతి అంటే దానికి ఒక అర్థం చెప్పాలా, ఒక ఉదాహరణ చెప్పాలి. లేకపోతే ఏంటి తెలుసా? దగ్గర 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 మీనింగ్స్ అలాంటివి వస్తాయి కదా. అందుకే ఏం చెప్పాను? కనికరము అని చెప్పాను. ఇలాంటివి దయా గుణం అనేది, ఇలాంటివన్నీ కూడా మనం వాడుకోవచ్చు. కనుక ఇక్కడ ఈ మాయు అంటే దాని అర్థం ఏంటంటే సానుభూతి అంటున్నప్పుడు, ఈ ఆయన పేరు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి అందరి జీవితాల్లో కూడా అది వర్తిస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు నిజంగా మనల్ని సృష్టించింది ఎవరండి? గట్టిగా దేవుడే కదా, యేసు ప్రభువారు కదా. మరి యేసు ప్రభువారు మనలందరినీ కూడా సృష్టించినప్పుడు మనము ఎంతగా ఆయనకి ఆయాసకరంగా ప్రవర్తించినప్పటికీ కూడా ఆయన ఇంకనూ మన మీద ఏం చూపిస్తున్నాడట? జాలి చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. కనుక నిజంగా కానీ ఆయన కానీ మనల్ని జాలి చూపించకపోతే, ఆయన కరుణ మన మీద లేకపోతే, ఆయన కృపకి మనం పాత్రలు కాకపోతే, ఈ దినంలో ఈరోజు ఎవరు ఇలా కూర్చోరు కదా. ఎవరు కూడా ఇలాగా ఇంత శ్రేష్టమైన మందిర ఆవరణలో ఎలా కూర్చోరు. మీ పరిస్థితి ఎలా ఉంటున్నో నాకు తెలియదు. కనుక మీరు ఆలోచించండి, ఇక్కడ మాయ అనే ఒక వ్యక్తి, దాని అర్థం ఏంటంటే సానుభూతి అంటున్నప్పుడు, మన దేవుడు మనందరి మీద కూడా సానుభూతి చూపించేవాడిగా ఉన్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాం. ఎందుకంటే మన పట్ల ఆయన ప్రేమను ఆయన వెల్లడి చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు కూడా మీకు గుర్తు చేస్తాను, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనము అలాగే 8వ వచనం ఏం చెప్తుందట? చదవండి అమ్మా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులుగా ఉంటున్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఆ రీతిలో ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. అంటే మన మీద ఆయన జాలి చూపిస్తున్నాడు. మనం అంటే ఆయనకి సానుభూతి, మన మీద ఆయన సానుభూతి చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. జాలి ఒకవేళ కానీ ఆయన సానుభూతి బదులు, కనికరానికి బదులు, దయ బదులు ఆయన ఉగ్రతను చూపిస్తే మనం ఉంటామా? ఉండలేం కదా. అయితే ఇక్కడ ఎందుకంటే ఇదంతా ఎందుకు చేయాలంటే కేవలం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. దానికి ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు తిరిగి అడిగితే దేవుడిని, దానికి ఈ సెడ్ నో రీజన్. ఎవరన్నా ఉంటుందండి అలాగా? ఏ వ్యక్తి అన్నా సరే మీరు అడిగినప్పుడు లేకపోతే మీకే తెలిసిపోద్ది మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అనేది తెలిసిపోద్ది. అవునా? ఒక కారణం ఉంటుంది కదా. అంటే మీరు మంచి వాళ్ళనో, లేకపోతే లోబడుతున్నారనో, లేకపోతే మీలో ఏదన్నా సరే ఒక మంచి ఒక టాలెంట్ ఉందనో, ఏదో దాన్ని బేస్ చేసుకొని వారు చేస్తారంటే టు లవ్ సమ్వన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రీజన్. అంతేనా? ఇతరులను మనం ప్రేమించాలంటే మనకు ఒక కారణం కావాలి. కానీ కారణం లేదు, హేతువు లేని ప్రేమ అంటారు. అందుకే యేసు ప్రభు ప్రేమ. హల్లెలూయా. ఆయన అంతగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా మనము ఆయన్ని అర్థం చేసుకోకుండా మనకు నచ్చినట్టు మనం ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాం. కనుక దానివలన నష్టం ఎవరికి? ఆయనకి కాదు, నీకే. మరి దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రపంచ దేశాల్లో నలుమూలలో కూడా జరుగుతున్నాక విపత్తులు కానీ ప్రమాదాలకి కారణం ఏంటో తెలుసా? మనిషి యొక్క తప్పిదమే. కేవలం వారు చేసిన అవిధేయనక క్రియను బట్టి. నేను అందుకే మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, దేవునికి లోబడితే మీకు ఆశీర్వాదం. అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది ఏంటంటే, బలులు అర్పించట కంటే మాట వినట శ్రేష్టమని. కనుక మాట వింటే అది చాలా మంచిది, అది శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తుంది. అంతేగాని మీకు నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయకండి దయచేసి, ఎందుకంటే అది ఎప్పటికన్నా సరే ప్రమాదమే. కనుక మీరు ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉండండి.
అది మీకు చాలా మంచిది, అది మీకు రక్షణ ఇస్తుంది. మరి వారు దేవునికి లోబడకుండా దేవుడే లేడు, దేవుడు ఈ సిటీలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి వారు ఈ యొక్క ప్రచారాలు చేస్తున్న ఆ పరిస్థితిలో మరి వారి పరిస్థితి ఏమైందో కూడా రీసెంట్గా మనం చూస్తున్నాం. ఇంకా అదే కాదు, ఇంకా చాలా దేశాల్లో మనకి ఏదన్నా ఒక సందర్భం దొరికింది కాబట్టి మనం మాట్లాడతాం కానీ, బట్ చాలా చాలా ఉన్నాయి ప్రపంచ నలుమూలలో కూడా అనేకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కనుక దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఇది మరి జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికీ కూడా. కనుక ఆ ప్రేమకు అనుగుణంగానే మీరు కూడా జీవిస్తే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే దేవుడు ఎలాంటి వారట, దేవుడు బాగు చేసేవాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు 147వ కీర్తనలో 3వ వచనం చూస్తే, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. సో దేవుడు మన పట్ల ఆయన సానుభూతిని వెల్లడి చేస్తూ ఆయన దయను మన మీద ఉంచినందున ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఏ ఒక్కరు నీ గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఆలోచించరు. గుర్తుపెట్టుకోండి, ఆలోచించినట్టుంటారు కానీ వారు ఆలోచించరు. ప్రతి వారు కూడా స్వార్థ ప్రియులే. ఇది ఇంకా చివరి దినాల్లో 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మనం కానీ చూడగలిగితే అందులో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అందులో ఏముంటుందట, అంత్యకాలంలో ఎలాంటి వారు కనబడతారంటే ఈ స్వార్థ ప్రియులు, సెల్ఫిష్ పీపుల్లో వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారని కూడా బైబిల్ చెప్తుంది. అంటే ఒకప్పుడు మనం చూడలేనివి, ఒకప్పుడు మనం వినలేనివి, ఆశ్చర్యమైనవి, వింతలుగా అనిపించేవి తరచుగా ఇక మీదట మనం వినబోతాం. కనుక ఎప్పుడు కూడా గమనించండి, మనం ఉంటున్న కాలము శ్రేష్టమైనది కాదు. అయితే ఇక మీదట మనం ప్రయాణం చేయబోయాక ఏది కూడా మంచిది మనం ఎప్పటికీ చూడము. అందుకనే ఈ యొక్క అభద్రత అనే దాంట్లో ఉంటున్నప్పటికీ కూడా భద్రంగా ఉండాలంటే నువ్వు దాని నుంచి కాపాడబడాలంటే ఒకటే, ఏం చేయాలట, నువ్వు దేవునికి లోబడు. హల్లెలూయా. దేవునికి లోబడితే నీకు నిజంగా దేవుడు ఏదైతే నీ కొరకు దాచి ఉంచాడో వాటన్నిటిని నువ్వు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మరి ఇక్కడ దేవుడు చెప్పినాక వాక్య భాగంలో చూస్తే 147వ కీర్తన 3లో చూస్తే గుండె చెదరి వారిని ఆయన బాగు చేయవాడు అట. కనుక ఈరోజు మీరు ఎలాంటి యొక్క బాధ వేదనతో వచ్చారో నాకు తెలియదు కానీ మరి అలాంటి వారందరికీ కూడా నిజంగా మీరు దేవుని సన్నిధికి నేర్చుకోవాలని, దేవుడు నీతో మాట్లాడాలని సిద్ధపాటు కలిగి వచ్చిన వారికే నేను చెప్పే వాక్యాలు కానీ, లేదేదో ఒక ఆచారంగా నేను వస్తాను వెళ్ళాలి ఫార్మాలిటీగా అనుకున్న వారికి నా వాక్యాలు ఎప్పటికీ పనికిరావు. దానివల్ల పెద్ద యూజ్ లేదు. నేను చెప్పే మాటలకు అసలు విలువ కూడా ఉండదు. ఎవరైతే తమను తాము సిద్ధపరచుకుంటూ దేవా ఈరోజు నాతో మాట్లాడు, నా కుటుంబాన్ని కట్టు అని ఎవరైతే సిద్ధపాటు కలిగి వస్తారో వారికే నా యొక్క మాటలు విలువైనవిగా అనిపిస్తాయి. కనుక మీరు ఆలోచించండి, ఎవరైతే ఈరోజు అలాంటి ఒక హృదయ వేదనతో వచ్చారో వారిని సంపూర్ణంగా బాగు చేస్తాడు దేవుడు. వారిని ఖాళీ చేతులతో నా దేవుడు ఎప్పుడూ పంపించడు. కనుక మీరు అందుకనే సొలొమోను అంటాడు కదా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో, ఎలా వెళ్ళాలంటే దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలండి? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలు. కనుక జాగ్రత్తగా చూసుకోవాలట. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మీదే నీ మనసు ఉండాలి, వచ్చిన వాళ్ళ మీద నీ మనసు కాదు. ఓకే, వాక్యం ఏం చెప్తుంది అనేది దాని మీద మనసు పెట్టినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. అంతే. ఇక్కడ ఎవరినో పిక్నిక్కి రావట్లేదు, మనం ఫ్రెండ్స్ని పరామర్శించుకోవడానికో ఇంకే దేనికో రావట్లేదు మనం చర్చికి. సో అలాంటిగా ఉంటే మీరు ఇప్పుడే లెగిసి వెళ్ళిపోవచ్చు, మొహమాటం కూడా లేదు, నేనే పంపించేస్తాను, వెళ్ళిపోండి, అవసరం లేదు. కనుక ఇక్కడికి వస్తే మాత్రం దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడాలా, తద్వారా మీరు మార్పును అందాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మన దేవుడు ఎలాంటి వాడు అంటే మన మీద జాలి చూపించే దేవుడు. మాయు అనే ఒక వ్యక్తి తెలియజేస్తున్నాడు, తన యొక్క పేరు ద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైన గుణలక్షణాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. ఏంటట, సానుభూతట. మరి ఆయన చూస్తున్నప్పుడు మరి ఆయన పేరుకి అర్థమే సింపతి అంటున్నప్పుడు నిజంగా మనం ఎప్పటికీ కూడా మన దేవుని యొక్క సానుభూతి మనం కలిగే ఉండాలి. దేవుని దయకి మనము ఎప్పుడు కూడా, కరుణకి మనం పాత్రులు అవ్వాలి, కనికరానికి మనం ఎప్పుడు కూడా బద్దులు అవ్వాలి. అంతేగాని దేవుని యొక్క దయకి, కరుణకి, కృపకి బదులుగా శాపము, లేకపోతే కోపము, ఆవేశము, ఆగ్రహము,
ఉగ్రత ఇలాంటివి మనకు వద్దు, దానివల్ల నష్టం. ఎందుకంటే ఒక్కసారి ఉగ్రతకు లోనైతే మరలా వాడు ఇంక వారి బాగు కూడా చేయలేరు ఎవరు కూడా. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే సానుభూతికి పాత్రులుగా ఉంటారో, దేవుని యొక్క దయకి మీరు బద్దులుగా ఉంటారో, వారిని దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే నా దేవునికి ఉన్నాక అనేక గుణాల్లో ఇది కూడా ఒకటి. గుండె చెదిరే వారిని బాగు చేయి దేవుడు. మన దేవునికి ఉన్న పేరేంటే బాగు చేయి దేవుడు. చెప్పండి. ఎవరు మనుషులైతే నేను బాగు చేయలేరు, ఖచ్చితంగా నీ మనసును బాగు చేయలేరు, నీ యొక్క దేహాన్ని కూడా బాగు చేయలేరు. అంత రోగాలకు పుట్ట కదా, అన్నిటికీ కూడా రూట్ కాజ్. కానీ ఇక్కడ నా దేవుడైతే నిన్ను బాగు చేస్తాడు. ఆయన మనకిస్తున్నాక ఒక వాగ్దానం ఏంటట, నిన్ను బాగు చేయి దేవుడు. నీ గాయములను రేపువాడు కట్టువాడు కూడా ఆయనే. కనుక చూడండి, మరి మన దేవునికి ఉన్నాక అలాంటి లక్షణము మనకి కూడా ఉంది, కొంతమందిలో ఉంది. అయితే కొంతమందిలో అది ఉన్నప్పటికీ కూడా దాన్ని యాక్టివ్గా ఉంచరు, దాన్ని అలా తొక్కు పెడతా ఉంటారు. మనందరికీ తెలుసు, ఇక్కడ మంచి సమరయుడు గురించి మనకి తెలుసు కదా. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూడండి, 30 నుంచి 35 వచనాల్లో, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకడు మొదటివాడు యాజకుడట, రెండోవాడు లేవీయుడట. వీళ్ళందరూ ఎవరండి? దేవుని బిడ్డలే కదా. యాజకుడు అంటే యాజకత్వం చేసేవారు, లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. వీళ్ళంతా కూడా మరి యూదుడు అలాగే ఉన్నాడు, లేవీయుడు అలాగే ఉన్నాడు. కానీ ఒక సమరయుడు సంబంధం లేదు. సమరయ స్త్రీ గురించి మనం విన్నాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. వృత్తిలో ఉంది. ఇంకా ఎలాంటి వృత్తిలో ఉందండి ఆవిడ? వేశ్య. మరి అలాంటి వృత్తిలో ఉంటూ ఒక సమరయ స్త్రీని ఎవరు కూడా అసలు కేర్ చేయరు, ఎవరు కూడా పట్టించుకోరు. అమ్మా కొంచెం బయటికి తీసుకెళ్ళండి అమ్మా, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ యొక్క సమరయుడుకున్నాక మంచి మనస్సు ఏంటండి? అక్కడ చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి. ఎవరికి వస్తుందండి ఈ మనసు? ఈ మనసు అసలు ఎవరిది? అది యేసు ప్రభుదే కదా. యేసు ప్రభుకున్నాక మనసు జాలి. ఆయనకున్న అనేక పేర్లలో ఇది ఏంటట? జాలి. ఆయన కరుణామయుడు, కరుణా సంపన్నుడు అనే ఆయనకి ఒక పేర్లు ఉన్నాయి. అయితే అలాంటి యొక్క చక్కటి యొక్క మనసు యేసుప్రభు యొక్క గుణలక్షణం. ఆ గుణలక్షణమే ఇక్కడ మాయి అనే యొక్క వ్యక్తికి ఆయన పేరుగా దాని అర్థం వచ్చే రీతిలో ఆయన పెట్టుకున్నప్పుడు అది మనకి గుర్తు చేస్తుంది. మాయి ఎప్పుడు ఎక్కడ చూసినా సరే ఆయనలో ఉన్న ప్రత్యేకమైన లక్షణము అది ప్రతిబింబిస్తుందట. ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్. అంతగా అంటే ఇతరుల పట్ల ఆయన ఎంతగా జాలి చూపిస్తున్నాడు, ఇతరులకి సహాయకుడిగా ఎలా ఉంటున్నాడు అనేది. సో ఇక్కడ దేవుని బిడ్డలను మనం చెప్పుకోవడమే కానీ దేవుని యొక్క గుణం లక్షణాలు మనలో కానీ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, దేవుని బిడ్డవి ఎంతకీ కూడా ఎప్పటికీ అవ్వవు. అందుకనే వితౌట్ క్రైస్ట్ ఏమాట, మనం క్రైస్ట్ ఉంటేనే కదా మనం హీరో జీరోలు పక్కన పెట్టండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ
క్రైస్ట్ లైక్నెస్నెస్ అంటారు అనమాట. అంటే క్రీస్తు స్వరూపంలోకి మనం మార్చబడాలంటే క్రీస్తు చేసిన పనులు ఆ విలువ కలిగినవి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా అంటూ అందులో కొన్ని మాటలు 9 ఏంటట అవి? దయాలత్వము. దయాలత్వము అంటే దయతో కూడినది, ఇతరుల పట్ల మనము చూపించవలసినది. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అవన్నీ కూడా 9 కూడా మరి పుష్కలంగా ప్రతి వ్యక్తి మీద కూడా ఆయన చూపించగలిగాడు. అంతేకాదు యేసు ప్రభుని అర్థం చేసుకుని యేసు ప్రభుని వెంబడిస్తున్న వారిలో చాలామంది అది కూడా కనుగొన్నారు. కనుక మీరు అర్థం చేసుకోవాలి, మనము అలాంటి లక్షణం మనము కూడా కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనకు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇతరులకి మనము దయ చూపలేని వారుగా ఉంటాం, ఇతరులకి సహాయం చేయలేని వారి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం. అయితే నువ్వు మేలు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మేలు చేయకపోతే అది పాపం అని నీకు తెలియదా అని దేవుని వాక్యం కూడా చెబుతుంది కదా. కనుక మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట చూస్తే, వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును. నేను దయగలవాడను, వాడు నాకు మొరపట్టిన ఎడల నేను విందును. ఎవరండి? నేను దయగలవాడను. ఎవరట? దేవుడు చెప్తున్నాడు తన గురించి, నేను దయగలవాడని కనుకనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. సింపుల్, ఇంకా వేరే అనవసరం. దేవుడు మన పట్ల ఆయన కృప, ఆయన దయ, ఆయన సంపూర్ణంగా ఆయన మన మీద విస్తరింపచేస్తున్నాడు కనుకనే ఈరోజు మనము ఈ రీతిలో ఉన్నాం. అందుకనే నేను దయగలవాడను కనుక నేను ఆయన వారి మొర వింటాను నేను. సో అయితే చాలామందికి ఇది తెలిసి కూడా చాలామంది వారు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తారు, చాలా హార్ష్గా ఉంటారు, చాలా రూడ్గా ఉంటారు వారి బిహేవియర్. అంటే మాట్లాడితే ఎంత ఖర్చు అవుతుందండి? ఏమైనా ఖర్చు అవుతుందా? ఒక మంచి మాట, విలువైన మాట ఈ రోజుల్లో అది కూడా కరువైపోతుంది. చాలామంది అది కూడా చేయట్లేదు. సో మన భారతదేశంలో లేకపోవచ్చు కానీ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఏంటో తెలుసా? ఎందుకంటే అందరి లైఫ్లు చాలా బిజీగా అయిపోవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి మాట్లాడుకొని సమయం ఇచ్చే అంత సమయం లేనందున చాలామంది వాళ్ళ హృదయంలో వారే బాధపడుతూ గుండెపోట్లు ఎక్కువ వచ్చేస్తున్నట్టు ఒక సర్వేలో తెలియద్ది. సో దాని కొరకు కొన్ని ఆన్లైన్లో కొన్ని కొంతమంది ఏం చేస్తారంటే యూ కెన్ షేర్ ఎనీథింగ్ టు మీ బట్ దీస్ మెనీ డాలర్స్ అని చెప్పి వారు కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్నారట. అంటే మీ బాధ మాతో పంచుకోండి, దానికి ఇంత సమయం ఇంత డబ్బులు అని కూడా చెప్పినప్పుడు దానికి మంచి ఆదరణ వస్తుందట. అలాంటి వాటికి అందరూ కూడా అంటే నీ మాట నీ బాధ కూడా వినడానికి చాలామందికి టైం లేదు. అలాంటి రోజుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా మీరు అనుకుంటున్నారేమో పరిస్థితులు బాగున్నాయి, ఏం బాగో అని చెప్తున్నాను కదా. 25 ఇంకా భయంకరంగానే ఉంటుంది, ఇంకా భయంకరంగా ఉంటుంది. మీకు ఏం జరగలేదు కాబట్టి బాగుంది అనుకుంటే అది వెరితనం. కానీ పరిస్థితులు ఏవి కూడా మనకి అనుకూలంగా ఉండవు. నిరాశ, నిస్పృహ ఎక్కువైపోతుంది అన్నమాట. మీరు అనుకున్నది సంపూర్ణంగా మీరు చేయలేరు. మీరు తలపెట్టినవన్నీ కూడా ఫెయిల్యూర్స్, డిఫీట్స్ అన్నీ కూడా అలా అయిపోతున్నప్పుడు ఇంకెందుకు అని మీరు ఇంతవరకు కాపాడుకున్న ఆ భక్తి కూడా మీరు కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తారు. అందుకే చెప్తున్నాను, ఏదైనప్పటికీ కూడా నా దేవుడు ఏం చేస్తారట? మీ మొరను వినేవాడు. ఏం చేస్తారట? గుండె చెదరని వారిని బాగు చేయు దేవుడు. ఆయన గాయములను రేపువాడు, కట్టువాడు కూడా ఆయనే. రేపడానికి ఎందుకంటే కట్టడానికే, మిమ్మల్ని సరి చేయడానికే. ఏదైనా శ్రమ ఎందుకు వస్తున్నాడంటే అది కేవలం మిమ్మల్ని సరి చేయడానికే కానీ మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు. అందుకే మీకు వ్యత్యాసాలు చెప్పాను. మీకు శిక్ష వేరు, ఉగ్రత వేరు. శిక్ష ఏంటట? సరి చేయడానికి, ఉగ్రత నాశనం చేయడానికి. కనుక మీరు శిక్షిస్తున్నప్పుడు, శిక్షాకాలం ఉంటున్నప్పుడు దాని నుండి పారిపోకండి, అది భరించండి, అది మీకు మంచిది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ఏంటట? వాడు కప్పుకొనినది అదే, అది వానికి దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమీ కప్పుకొను పండుకొను. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఆడుకున్నది ఒకటే వస్త్రం ఉంటున్నప్పుడు అదే కప్పుకోవాలి, అదే వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆడికి అది ఇచ్చేయండి.
అది కూడా మీరు తీసుకొని వాడిని ఇది చేయకండి. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క కనికరము దేవుడు ఎవరి పట్ల ఉంటుందంటే కూడా ఆయన తెలియజేస్తున్నాడు. బేదలో ఇంకా దిక్కులేని వారికి, విధవరాలకి దేవుడట వారిని ఎప్పుడు కూడా చులకన చేయకండి. సరదాగా కూడా ఈ మధ్యకాలంలో ఎవరన్నా ఒకరు నవ్వాలి అంటే ఒకరిని కించపరిస్తే తప్ప ఇతరులకి నవ్వు రాదు. అవునా? ఈరోజు ప్రాంక్ వీడియోస్ ఉన్నాయి, చూస్తున్నారా? మీరు అందరూ కూడా బాగా ముదురులే కదా, వీడియోస్ చూస్తున్నారు. ప్రాంక్ వీడియోస్ అన్నమాట ఎక్కువ చూస్తూ ఉంటారు. మీరు గమనించండి, ఒక 50 ఏళ్ళ క్రిందట ఉంటున్న ఒక కామెడీ ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక 50 సంవత్సరాల క్రిందట, 40 సంవత్సరాల క్రిందట కామెడీ ఎలా ఉండేదంటే చాలా ఇట్స్ ఎ హెల్దీ కామెడీ. అంటే ఇతరులు ఎవరిని కూడా వాళ్ళు కించపరిచే రీతిలో కాదు, వారిని వారే కొద్దిగా వారి యొక్క ఎమోషన్స్తో, ఫీలింగ్స్తోనో, లేకపోతే వాళ్ళని వారే చేసుకోవడం, డిగ్రేడ్ చేసుకోనో, లేకపోతే బుద్ధి లేనట్టుగా వారిని నటించడం వలన మనకి నవ్వు వచ్చేది. కానీ ఈ రోజుల్లో కామెడీ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఒకరిని తక్కువ చేస్తేనే ఇతరులకు నవ్వు వస్తుంది. అది అలవాటు అయిపోయింది, సాంప్రదాయం అయిపోయింది అనమాట. ఇప్పుడు కామెడీ అంటేనే నేనేదో తక్కువ చేస్తే అప్పుడు పక్కన నవ్వుతాడు, అలవాటు అయిపోయింది అది. అవునా? సో ఇలాంటి క్రమంలోనే మళ్ళీ చెబుతాను, ఇది ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే, ఇలాంటి క్రమంలోనే వీళ్ళు జోలికి మీరు వెళ్ళారనుకోండి, మీ పని అయిపోద్ది. ఎవరి జోలికట? దిక్కులేని వారు, బేదవారు, ఇంకా విధవరాళ్ళు, వీరు పక్షాన్ని ఎందుకు ఎవరు ఉంటారట? దేవుడు వారి పక్షాన్ని ఉంటాడు. కనుక మీరు కామెడీ చేసుకోవాలనుకుంటే మీ దరిద్రానికి మీరు చేసుకోండి, కానీ వీరు జోలికి వెళ్ళకండి, ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. కనుక వారి పక్షాన దేవుడు ఉంటున్నప్పుడు దేవునితో మీరు విరోధం పెట్టుకున్నట్టే. కనుక మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అయితే దేవుడు ఎలాంటి వాడంట? దయగలవాడు. దేవుడు సానుభూతి కలిగినవాడు, మన పట్ల జాలి చూపించేవాడు. ఈ మాయు అనే ఒక పేరుకి అర్థమే అది. కనుక ఆయన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన లక్షణము మనకు ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బాబు, నాలో అనేకమైన లక్షణాలు ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి అని ఆయన పేరు ద్వారా ఇది ఒక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 30వ వచనం చూడండి. యాజకులను, లేవీయులను తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరిచిరి. ఇందులో మీరు ఏదైనా గమనించారా? ఈ వాక్యంలో అన్నీ ముక్కలు ఎందుకు చెప్తారు? ఫుల్గా చెప్పండి. అక్కడ చూడండి, యాజకులను, లేవీలను ఏంటంటే తమ్మును తాము పవిత్రపరుచుకొనిన తరువాత అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జనులు గుమ్మములను, ప్రాకారము పవిత్రపరచిరి అంటే ఇతరులని వారు పవిత్రపరచాలి, శుద్ధీకరించాలి, వారిని ఉద్ధరించాలి అంటున్నప్పుడు ముందు నువ్వు ఎలా ఉండాలట? ఫస్ట్ ఏంటట? ఆ మార్పు మనలో ఉంటేనే కదా. మనలో మార్పు. ఒక దొంగ అయి ఉండి కూడా వేరే దొంగతనం మానిరా అంటే మానుతాడా? ఎందుకు మానుడట? అదే కదా. అందుకనే కదా యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో అన్న మాట ఏంటట? నీ కంట్లో ముందు ఆ దూలం తీసుకో, అవునా? ఆ తర్వాత నా కంట్లో ఉన్నాక నలుసు, అంతేనా? అంటే ఎప్పుడు కూడా ఇలాంటి యొక్క మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమే. వాళ్ళు ఎప్పటికీ సెట్ అవ్వరు, సరి చేసుకోకపోతే సెట్ అవ్వరు, కష్టమే. అందుకని ఇక్కడ అయితే ఇది ఎందుకు నేను చూపిస్తానంటే, ఈ యొక్క నెహెమ్యా గ్రంథం 12:30లో ఇక్కడ ఇందాకలా మనం 36లో మనం చూసాం కొంతమంది వ్యక్తులు కదా, వీరందరూ కూడా అందులో మాయి ఉన్నాడు కదా. ఈ మాయి కూడా ఏంటంటే ఈ యొక్క బృందంలో ఈయన కూడా ఒకడు. ఎవరాలు? ఈ ఆషాపు వంశస్థులైన లేవి గోత్రీకుడు కదా ఈ అమ్మాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఆ యాజకులు గుంపులో ఉన్నారు. వీళ్ళంతా కూడా అంటే వర్షిప్ టీంలో ఉన్నారన్నమాట, క్వైర్. ఎవరంటే ఈ ఆషాపు ప్రధాన గాయకుడు, ఇంకా ఏంటట ఆయన ఒక వాయిద్యకారుడు. మరి దావీదు ఒక రాజ్యంలో దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తర్వాత సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ 2 క్రమాల్లో కూడా ఈ 2 అంటే 80 సంవత్సరాలు కూడా ఈ బృందం, ఈ యొక్క బ్యాండ్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఆషాపు
వంశస్థులుగా పిలువబడుతున్న లేవి గోత్రీకులుగా పిలువబడిన ఈ యొక్క బృందం అంతా కూడా వారు సేవ చేస్తూనే ఉన్నారట. ఎవరికి? రాజైన దావీదు క్వైర్లో ప్రధానులు వాళ్ళు. ఆ తర్వాత దావీదు కాలం అనంతరం కూడా సొలొమోనుకి కూడా వారు ఏం చేశారట, ఆ యాజకత్వంలో ఇంకా అందులో వర్షిప్లో కూడా వాళ్ళే ప్రధానులు. అంటే ఏ ఫంక్షన్ అన్నా సరే వాళ్ళు అందులో ఉంటారు. ఎవరు? ఈ టీం అంతా కూడా. కనుక ఇక్కడ మనము ఈ యొక్క మాయ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ముందు ఇతరులకి ఏదైనా చేయడానికి ముందు తాను ఏం చేసుకున్నాడట, కరెక్ట్ చేసుకునేవాడట. అక్కడ గుమ్మములను ఏం చేశారట, అక్కడ ఆ ప్రాకారము గుమ్మములను పవిత్రపరిచారట. దానికంటే ముందు అది పవిత్రపరచడానికి ముందు వీళ్ళు పవిత్రపరచబడాలి. యాజకులకున్న ప్రధాన లక్ష్యం ఏంటంటే, వారు ప్రజల దగ్గర నుంచి బలులు స్వీకరించినప్పుడు ఆ బలి ఎవరికి ఇవ్వాలి? ఆ బలి ఎవరికి ఇవ్వాలండి? చెప్పాలి. బలి ఎవరికి ఇవ్వాలి? మీకా? ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి కదా. మరి దేవునికి ఇవ్వాలన్నప్పుడు ఆ దేవుడు తీసుకోవాలా వద్దా? బలి తీసుకోవాలా వద్దా? బలి దేవుడు ఎవరి దగ్గర పెడితే వాడి దగ్గర తీసుకోడు. ఓకే, దేవుడు ఎవరి దగ్గర అయితే స్వీకరిస్తాడో వారి యొక్క పాపములే పరిహరించబడతాయి. అర్థమైందా? సరే, నా పాపముల కోసమో ఈ బలి ఇస్తున్నానని చెప్పి ఏదో మొక్కుబడిగా ఏదో మీరు చేతులు కడుక్కోవడానికి మీరు ఇస్తే అది కుదరదు. దేవుడు స్వీకరించాలి. మరి మీరు అనుకుంటున్నారు ఆ రోజుల్లో బలి, మరి ఈ రోజుల్లో ప్రార్థనలు స్వీకరించబడాలి. ఎవడు ప్రార్థనలు స్వీకరించబడతాయి అనుకుంటున్నారా? అదే పొరపాటు. ఈ రోజుల్లో ఎందుకు మీకు ఆన్సర్ రావట్లేదు? ఎందుకు మీ జీవితాలు సంపూర్ణంగా ముందుకు కొనసాగట్లేదు అంటే ప్రార్థనకి జవాబు రావట్లేదు కదా. వస్తుందో రాదో కూడా మీకు తెలియదు. ఏదో చెయ్యాలి, చేసేస్తున్నాం అంతే. అందుకే దానికి ఒక నియమాలు ఉంటాయి. అందుకనే ఇక్కడ కూడా ఈ మాయ అనే ఒక వ్యక్తి ఎంతో శ్రేష్టమైన దాంట్లో ఉన్నాడట, ఈ గుంపులో ఉన్నాడట. ఎలా ఉన్నాడంటే, ముందు వారు ఏది చేసిన, ఎందుకంటే వీరంతా కలిపి ఒక బృందంగా ఏం చేస్తున్నారు, ఒక టీమ్గా వారు అందులో పాల్గొంటున్నప్పుడు వారి ఆరాధన దేవుడు స్వీకరించాలి. ఆరాధన స్వీకరించకపోతే అది ఒక పెద్ద గోలే. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, దేవుడు మన ఆరాధన స్వీకరించాలంటే దానికి ఒక నియమం పెట్టాడు కదా. ఏంటది? యోహాను సువార్త 4:23-24 ఏముందట, చదువుతారా? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదని, అది ఇప్పుడును వచ్చే ఉన్నదని, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలట. తర్వాత తర్వాత కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. అదే అంటే మనం ఎలా పెడితే అలా ఆరాధన చేస్తాము అనుకుంటే అది పొరపాటు. దానివలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ యొక్క నియమాలు మనం ఏం చేసుకోవాలట, మన మనసులో పెట్టుకొని దానికి తగిన రీతిలో మనం వెళ్ళినప్పుడే అది స్వీకరించబడుతుంది. దానివల్ల నీకు ప్రతిఫలం వస్తుంది. అంతే. మైక్ ఉంది కదా, నా చేతిలో గిటార్ ఉంది కదా, నా చేతిలో ప్యాడ్స్ ఉన్నాయి కదా, డ్రమ్స్ ఉన్నాయి కదా, కీబోర్డ్ ఉన్నాయి కదా అని నేను మంచి పాటలు పాడగలను, నాకు తలాంత్ ఉంది కదా అనుకుంటే వ్యర్థం. ఆయన ఆరాధించాలంటే అవేవి అవసరం లేదు. ఏం కావాలట? యథార్థముగా ఉండాలట. ఇంకా ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యము నీలో లేనప్పుడు, యథార్థత నీలో కనపరచబడలేనప్పుడు, ఆత్మచేత నువ్వు నింపబడలేనప్పుడు నీ ఆరాధన గోల. అంతే కదా, వేస్ట్. హే అని మధ్యలో అరడం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడా, ఆర్ నారాయణమూర్తి వస్తున్నాడా మీ మీదకే? సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించదగిన విషయాలు. కనుక మన ఆరాధన దేవునికి అంగీకార యోగ్యంగా ఉండాలంటే సరైన రీతిలో వెళ్తేనే, లేకపోతే అది గోల అంతే. కనుక ఇక్కడ కూడా మీరు ఆలోచించండి. తమను తాము ఏం చేసుకున్నారట, ముందు పరిశుద్ధపరుచుకున్నారట, పవిత్రపరుచుకున్నారు. ఆ తర్వాత గుమ్మములను ప్రాకారము ఏం చేశారు, పవిత్రపరిచారట. కనుక ఈ మాయకున్న ఒక మంచి లక్షణము మొట్టమొదటిగా ఏంటంటే, మరి దేవునికున్న గుణ లక్షణాన్ని ఆయన పేరు ద్వారా మనకి తెలియచేస్తూ ఆయన కూడా అది కలిగి ఉంటూ ఇక్కడ ఏం చేస్తారంట, మొట్టమొదటిగా ఆయన తన్ను తాను హీ వాంట్స్ టు షో ఎ చేంజ్. అంటే
తన నుండి ముందు మార్పు చూపించాలనుకున్నాడు. ఈ రోజుల్లో యాక్సెప్టెన్స్ అనేది కష్టం, ఒప్పుకోవడం అనేది కష్టం, మారడం అనేది కష్టం కదా. మార్పు మంచిదే, నాకు తెలుసు, నేను మార్పు మంచిదే అన్నాను, అందుకనే మరక మంచిది అనలే, నేను అన్నా అలాగా. ఓకే, మరకలు దేవునికి ఇష్టం లేదు కదా, కనుక మార్పే దేవుడు కోరుకుంటాడు. అందుకనే మనం రక్షించబడాలంటే దేవునికి కావాల్సింది ఏటా? మారు మనసు అనండి, ఇదే కదా. ఆ మనసు మారకపోతే నువ్వెందుకు దేవునికి, ఇంకా వేస్ట్. కనుక ఇక్కడ చేంజ్ అనేది ఆయన చూపించగలిగాడు ఈ యొక్క మాయ. కనుక మనం ఈ యొక్క మాయ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం మారేమనే రీతిలో మనం చూపించగలిగిన రోజు. అందుకనే మారు మనసుకు తగిన ఏం చేయాలట? ఫలాన్ని చూపించమంటున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను. అందుకనే వారిని ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు. ఎవరిని? ఈ పరిసయ్యుల్ని, ఈ యూదులుగా పిలువబడుతున్న వీరే శాస్త్రుల్ని, ఇంకా సద్దుకయ్యుల్ని ఏం చేస్తున్నాడట? సర్ప సంతానమా అంటున్నాడు. యూదులు కదా వీళ్ళందరూ కూడా, వారందరూ కూడా రబ్బోనీలు, అంటే వారు ఉన్నతమైన పదవుల్లో ఉంటున్నారు. ఈ ధర్మశాస్త్రాన్ని వారు అభ్యసించిన వారు, వారికి బాగా తెలుసు. కానీ వారిని ఏమీ అస్సలు కేరే చేయట్లే. పొండ్రా అంటున్నాడు. ఏంటట? ఇంకేమంటున్నాడు? వాళ్ళని సున్నము కొట్టిన సమాధులని కూడా వారిని పిలుస్తున్నాడు. ఎందుకంటే వారు మార్పు చెందలేదు, మార్పు లేదు వారిలో. కానీ మేము మారేమని, మాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నందుకు ఆయన డైరెక్ట్గానే ఆయన అంటున్నాడు. కనుక ఈ మాయ మనకి తెలియజేస్తున్నది ఏంటట? మనము మొదట మారి మనలో మనం సరి చేసుకున్న తర్వాత మనము ఆ ముందుకు వెళ్దాం అనే ఉద్దేశం కలిగిన వాడి యొక్క మాయ. అందుకనే చూడండి, ఎప్పుడైతే నువ్వు మారేవు అనేది దేవునికి తెలుస్తుందో, దేవుడు కన్ఫర్మేషన్ ఇస్తాడో, నువ్వు వేటి కొరకైతే ఎదురు చూస్తున్నావో, సుదీర్ఘంగా నువ్వు ఎదురు చూస్తున్న నిరీక్షణకి ప్రతిఫలం వచ్చేస్తుంది ఈజీగా. దేవుడు దాన్ని మీ జీవితంలో అమలు చేస్తాడు. కనుక మారడం అనేది మన వంతు. మార్చుడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. మీరు మారాలా, మీరు మారితే దేవుడు ఇవ్వాల్సింది ఇస్తారు. కానీ మిమ్మల్ని మార్చి ఏం చేయాల్సిన అవసరం ఏముంది? దానికి మనం మారాల. కనుక ఈయన తెలియజేస్తాడు. ఆయన జీవితంలో నుంచి మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, హీ చేంజ్డ్ బిఫోర్ హీ వుడ్ లైక్ టు చేంజ్ సమ్వన్, హీ చేంజ్డ్ హిమ్సెల్ఫ్. ఎవరు? ఈ మాయి అనేవారు, అంటే ఈ బృందంలో ఉన్నవారందరూ కూడా. కానీ మనం ఈయన గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గరే ఈయన కనబడతాడు, ఇంక తర్వాత ఎక్కడ కూడా కనబడ్డాం. మీరు మారాలంటే మీరు హెయిర్ స్టైల్ మార్చాలా, వస్త్రధారణ మార్చాలా, మారు మనసు లోపల నుంచి మనం మారిపోతే బయటికి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోద్ది. హల్లెలూయా. అదేదో జపాన్లోనట కుక్కలు అంటే చాలా ఇష్టమట ఒకడికి. కుక్కలో పెట్ లవరాడు. ఎంత ఇష్టం అంటే దానికోసం ఏం చేసినట్టు, ఆ కుక్కలాగా నేను అయిపోవాలని చెప్పి ఎన్నో సర్జరీలు చేయించుకున్నాడట. ఒక 100కు పైనే సర్జరీలు చేయించాడట ఆడ మొహానికి. చేసి 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 ఆడు కూడా ప్రాక్టీస్ చేసాడట. రోజుకి ఇన్ని గంటలు. ఎలాగా? ఆ కుక్క ఎలాగా నాలుగు బయట పెట్టి ఎలా అంటుంది అనండి ఒకసారి, అనండి. అలాగనమాట కదా, కదా. మీరు కూడా అదే జాతి కదా. కనుక ఏం చేస్తారట, అలాగా అది ఏం చేస్తుంది చూడండి. దానికి సడన్గా లేచి వెళ్ళిపోతుంటుంది కదా, ఏదో పని ఉన్నట్టు. ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తాడట ఆడు. తర్వాత 4 కాళ్ళ మీద నడవడం, ఇలాగా కొన్ని గంటలు. అసలు యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను నేను, అది నాకు టైం లేదు, వదిలేసా. నాకు గుర్తు చేయండి, వీలైతే నెక్స్ట్ వీక్ చూపిస్తాను. కనుక కొన్ని గంటలు ప్రాక్టీస్ చేశారట. ఆ 4 కాళ్ళ మీద నడవడం, దూకడం. కుక్క ఎలా చేస్తుంది అలాగే ఆడికి అంత పిచ్చో. మొత్తం అంతా సర్జరీలు చేయించుకొని అలా చేసుకొని ఆడు కుక్క సూట్ లాంటిది ఒక దాంట్లో పెట్టుకొని, ఎందుకంటే ఇంకా ఆయన చూస్తే కుక్కను చూసినట్టే అనిపించాలి ఆవిడకన్నా, అలా అన్న రీతిలోనే అలాంటి యొక్క సూట్ లాంటిది తయారు చేసుకొని అందులోకి వెళ్ళిపోయి అలా ఒదిగి ఉన్నాడట. ఎందుకు ఆడికి అంత బాధ నాకు అర్థమవుతుంది. అలా చేసి 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 అలాగే ఆడు అలా నడుస్తుంటే జనాలు ఎవ్వరు గుర్తుపట్టట్లేదట, కుక్కే అనుకుంటున్నారట అన్నీ. అలాగైపోయాడట ఆడు. అయితే చచ్చిపోయాడు కూడా తర్వాత. ఎందుకంటే ఎన్నో సర్జరీలు చేసుకొని, ఎంతో దాని యొక్క శరీర ఆకృతిని మార్చుకొని. మీకు తెలుసా, లేవి కాండంలో మన యొక్క శరీరాన్ని చీరుకోకూడదు, పచ్చబొట్లు వేయకూడదు,
ఇలాంటివన్నీ కూడా హేయమైన కార్యాలు అనేది దేవుడికి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చేయకూడదు. ఈ రోజుల్లో టాటూస్ తెలుసా, మీరు కూడా వేసుకుని ఉంటారు. కొంతమంది వృద్ధులైతే వారికి తెలియకుండా ముందు వారు దేవుని నమ్మక ముందు వేసుకొని చిన్నప్పుడు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేయను బాబు అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా ఈ వయసులోనే వదిలేయండి, పర్వాలేదు, మీరు చేసిన దాన్ని బట్టి దేవునికి క్షమాపణ అడగండి సరిపోద్ది అంటే ఓకే. కనుక ఇలాంటి ఒక పిచ్చి పిచ్చి వేషాలు అన్నమాట. దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. దీని చేంజ్ అంటే ఈ చేంజ్ కాదు, ఇన్సైడ్ అవుట్ కదా, లోపల నుంచి మనము మార్పు చెందాము అనేది దేవుడు చేత ధృవీకరించబడి రాగన మనం చేస్తే అది నీకు మంచిది. కనుక ఈ మాయ అనే ఒక వ్యక్తి హీ వాజ్ టోటలీ చేంజ్డ్. ఏంటట, ఏ విషయాల్లో? ముందు తన్ను తాను సరి చేసుకుంటూ ఆ ప్రెస్టీజియస్ గుంపులో ఉండి దేవుని కొరకు ఆయన వాడబడాలనుకున్నప్పుడట ముందు ఆయన దేవునికి అనుకూలంగా మారి ఆ తర్వాతే అందులో చేరాడట ఈ మాయ అనే వ్యక్తి. అందుకనే మనం కూడా ఆలోచించాలి, మనము సంపూర్ణంగా మారిపోవడానికి దేవుని సహాయం కూడా కావాలి. ఇక్కడ మనం కొన్ని విషయాల్లో మనం ఎంత స్ట్రిక్ట్గా మన నిర్ణయాలు తీసుకున్నా దాన్ని సంపూర్ణంగా అమలు చేయలేం. మనకున్న ఒక బలహీనతలు బట్టి మళ్ళా పాత స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని సహాయంతో మాత్రమే అది జరుగుతుందట. సో అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీలో ఎలాంటి వ్యర్థత ఉన్నప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి వాడైనప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానం ఏంటో తెలుసా? 1 యోహాను 1:7 అలాగే 9 వచనాల్లో మనం చూస్తే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. రైట్. కనుక చూడండి అక్కడ 7వ వచనంలో అక్కడ యేసు రక్తం ఏం చేస్తాట, మనలను పవిత్రులుగా చేస్తుందట. అయితే అది చేయడానికి 9వ వచనంలో అక్కడ ఒక మాట ఉందట, ఏంటట, సమస్త దుర్ నుంచి మనలను పవిత్రులుగా చేయాలంటే మన పాపమును మనం ఒప్పుకుని ఎడల కదండి. మనం ఒప్పుకోకుండా కప్పుకుంటే ఆయనకు రక్తం ఏమీ చేయదు. యేసు రక్తము చాలా పవిత్రమైనది, చాలా శక్తి గలది అయినప్పటికీ కూడా అది కేవలం నీ యొక్క ఒప్పుదల మీదే ఆధారపడి ఉంటుంది, అంతే కదా. మనము యాక్సెప్ట్ చేయకుండా దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యము చేయడు. అంటే చాలామంది జీవితాల్లో ఇంకా మిగిలి ఉండిపోతున్నాయి, ఇంకా కొన్ని జరగట్లేదు. అంటే సంపూర్ణంగా నీ జీవితం మీద దేవునికి అధికారము ఇవ్వలేనందున, సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకొని లోబడినప్పుడు మాత్రమే దేవుడు ఏదన్నా చేస్తాడు. ఇది నాది అని దేవుడు అనుకున్నప్పుడే. నీ జీవితంలో సగభాగాన్ని దేవునికి, సగభాగాన్ని సాతానికి మీరు పంచినప్పుడు అది దేవుడు దాన్ని తీసుకోడు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఏందట, చెప్పాలి, చదవండి. అది కాదు సార్, నేను నీ క్రియలను నేను ఎరుగుతును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అది నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి గుమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఏదో ఒకటే అయితే వెచ్చగా, లేకపోతే అంతేగాని నులువెచ్చనిగా ఉంటే మాత్రం దేవుడు ఉమ్మి వేస్తాను అని మొహమాటం లేకుండా దేవుడు చెప్పేస్తున్నాడు. కనుక ఇది చాలా మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ మాకు పనికిరావండి, అయితే అలాగా లేకపోతే ఇలాగా, మధ్య రకంలో మోడరేట్గా ఉండడం ఇష్టం. కానీ ఇక్కడ దేవుని యొక్క విధానంలో ఏంటంటే అయితే అలా ఉండు, లేకపోతే తెలుగు, అయితే నాతో ఉండు, లేకపోతే లోకంతో ఉండు, అంతే. అందుకే యాకోబు పత్రికలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడట, ఏంటట, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీకు తెలీదా అని ఎందుకు చెప్తున్నాడంటే, అయితే అక్కడ ఉండు, లేకపోతే నాతో ఉండు, అంతే. కానీ ఈ రోజుల్లో అటు ఇటు డ్యాన్స్ వేస్తే మనకే ప్రమాదం. అందుకే ఇక్కడ ఈయన తెలియజేస్తున్నాడు,
ముందు మనల్ని మనం శుద్ధీకరించుకొని మనం సరిచేసుకొని ముందుకు వెళ్తే ఆశీర్వాదం. మూడోది చూస్తే నెహెమ్యా 12:31 చూడండి. అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రకారము మీదకి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములను పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచి తిని, అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అక్కడ చూస్తే డివిజన్, అక్కడ 2 గుంపులుగా విభజించారు అక్కడ కదా. అటు తర్వాత నేను యూదులు ప్రధానులు ప్రకారం మీదకి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని, అందులో ఒక సమూహము కుడి ప్రక్కన పెంట గుమ్మం వైపున ప్రాకారం మీదను నడిచాను. అంటే ఈ యొక్క టీంని అంతటినీ కూడా 2గా స్ప్లిట్ చేశారు, 2గా విభజించి ఒకదాన్ని కుడివైపు పెట్టారట, ఇంకోవైపు పెంట గుమ్మం వైపు పెట్టి అక్కడ నడిపిస్తున్నారట. అటు చేయాలి. సో మనం కూడా ఏం చేస్తామంటే సాధారణంగా మన జీవితాల్లో కూడా మనం ఒక గుంపుకి అలవాటు పడిపోయినప్పుడు దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసి దాన్ని లేదంటే మీరు ఇందులో కాదు ఇందులో ఉండండి అంటున్నప్పుడు మనం ఏం చేస్తాం, మనకి అది నచ్చదు. ఎందుకంటే మనకి అలవాటు పడిపోయాం. మనకు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయినప్పుడు అందులోంచి విడగొట్టి వేరే దాంట్లో వేస్తానంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మరి వీళ్ళందరూ మ్యూజిషియన్స్ కదా, వీళ్ళందరూ కూడా స్కిల్ మ్యూజిషియన్స్ అనమాట. అంటే చాలా నిష్ణార్థులు, ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ వీళ్ళంతా కూడా. వీళ్ళని 2 గుంపులుగా చేసి ఇలా చేస్తున్నప్పుడు ఆ నాయకుడికి ఏం చేశారట, ఈ మాయ అనే వ్యక్తి ఎంతగా అప్పగించుకున్నాడంటే చాలా ఇంక మరి మాట్లాడలేదు. నాయకుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని తూచా తప్పకుండా అలా చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఈ మాయి, అంతే ఇంకా. కాబట్టి అంటే ఇక్కడ మీరు ఈయనకు జీవితాన్ని మనం పరిశీలనగా మనం చూడగలిగితే మాయి తాను సేవకులు నడిపింపుకు సంపూర్ణముగా అప్పగించుకుంటున్నాడు. ఎవరట, ఈ ఆషాపు కదా వీళ్ళని నడిపిస్తున్నాడు. వీళ్ళందరికీ హెడ్ ఎవరు, దావీదు కదా. దావీదు క్వైర్లో కదా వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ దావీదు క్వైర్లో పనిచేసే వాళ్ళు ఈ నెహెమ్యా కాలంలో ఈ నెహెమ్యా ఇంకా ఎజ్రా వాళ్ళ ఇద్దరే కదా దీనికి ప్రధానం. ఎందుకంటే అసలు సందర్భం ఏంటి, ఆ పడిపోయిన యెరూషలేము ప్రాకారము కట్టబడి దాన్ని ఆ ఉత్సవాలకి వీరిని ఇన్వైట్ చేశారు. ఆ ఉత్సవాల్లో వీళ్ళు 2 గుంపులుగా విభజించి వారిని ముందుకు నడిపిస్తున్నప్పుడు ఎజ్రా ముందు నడిచాను అని ఇందాక మనం చదివాం కదా 12:36లో. అంటే ఒక నాయకుడు చెబుతున్నప్పుడు దానికి నో అని చెప్పకుండా ఏం చెబితే అది చేస్తున్నప్పుడు ఆశీర్వాదం. ఈ రోజుల్లో అని అంటే లేదు నేను నిర్ణయించుకున్నాను, నేను ఇది చేసేస్తాను అని వారు స్వచిత్తాన్ని అక్కడ సంపూర్ణంగా చేయదలుచుకుంటారు. నీ నాయకుడు చెప్పిన మాటకి నువ్వు లోబడలేనప్పుడు నీకు ఎలా క్షేమాభివృద్ధి వస్తుంది? మీరు వస్తుంది అనుకుంటున్నారు కానీ అది అప్పటికి రాదు, దానివల్ల నష్టమే. ఇక్కడ మాయ కూడా తన చెప్పినప్పుడు 2గా విభజించినప్పుడు ఆ గుంపులోనే ఉంటూ ఆయన ఏదైతే చెప్పాడో దానికి తనకు తాను ఏం చేశారట, సమర్పణ కలిగి అప్పగించుకొని ముందుకు కొనసాగిపోయాడు ఈ మాయి. ఈ రోజుల్లో కూడా దేవుడు కూడా కోరుకుంటుంది అదే. ఇప్పుడు మోషే నాయకత్వంలో ఈ 40 లక్షల మంది ప్రజలు నడుస్తున్నప్పుడు అందులో ఎవరట మధ్యలో దూరారు? మోషే నాయకత్వాన్ని ఛాలెంజ్ చేశారు కొంతమంది. ఎవరాలు? కోరాహు. ఇక్కడ ఎవరు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఎన్ని కోరాహులు ఉన్నారు అక్కడ? అభిరాములు, దాతాన్లు లేరా? ముగ్గురు లేరా? కనీసం ఇశ్రాయేల్ సమాజంలో 250 మంది పెద్దలు ఎందుకట? ఆ బ్యాచ్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు. 253 మంది ఆ బ్యాచ్ అంతటిని కూడా దేవుడు తీసేశాడు. సింపుల్ ఏంటంట, మోషే నాయకత్వాన్ని ఛాలెంజ్ చేసి లోబడకుండా వ్యతిరేకంగా తిరుగుబాటు స్వభావం చేసిన వారందరినీ కూడా ఆ రోజు లేపేశాడు సింపుల్గా. అయితే ఆ రోజు కదండి, ఈ రోజు కాదు కదా అని అంటే ఎప్పుడన్నా అంతే. ఈ మాయ అనే ఒక వ్యక్తి ఆ 2 గుంపులుగా చేసి వారిని నడిపిస్తున్నప్పుడు చక్కగా లోబడి ముందుకి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ఎందుకో తెలుసా,
అలా ఎప్పుడైతే మనం కలిసికట్టుగా మనం ఉంటామో దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా మనం విస్తరించగలుగుతాం, సంపూర్ణంగా మనం పని చేయగలుగుతాం. దేవుడు ఎప్పుడు ఒక ప్రణాళికతో ఉంటాడు. అందుకనే 133వ కీర్తనలో ఆయన ఒక మాట చెప్తారు, ఏంటట, సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరము అని ఆయన తెలియజేయడానికి కారణం ఏంటంటే, అందరూ కలిసికట్టుగా మనం దేవుని పనిలో నాయకుడికి అప్పగించుకొని ఆయన నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు అది గొప్ప అభివృద్ధి, గొప్ప క్షేమము మనకి కలుగుతుంది. కానీ సాతానికి అది ఎప్పుడు నచ్చదు. కాబట్టి ఎప్పుడు కూడా వాడి డివిజనే, ఎప్పుడు కూడా విభజించి పరిపాలించు అన్నదే వాడి ప్రధాన లక్ష్యం కదా, డివైడ్ అండ్ రూల్ అంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏమంటాడట, ఆయన యూనిటీ అంటాడు. బట్ యూనిటీ లెడ్స్ టు విక్టరీ అండ్ సక్సెస్, డివిజన్ లెడ్స్ టు డిఫీట్ అండ్ డెస్ట్రాయ్. ఎప్పుడు కూడా నువ్వు వెడగొట్టబడి నువ్వు కలవకుండా వెళ్ళిపోతే దానివల్ల నీకు నాశనమే. కొంతమంది ఎవరితో కలవరండి కదా, వాళ్ళంటే ఒక ప్రత్యేక గుంపు వాళ్ళదే అలాగా. మరి ఎందుకో మరి సహవాసంలో వారు కలవడానికి ఇష్టపడరు, కానీ రోడ్డు మీద మాత్రం ఎక్కడ చూసిన వాళ్ళే గుంపులు గుంపులుగా ఉంటారు. మళ్ళీ అక్కడ ఎక్కడ మాత్రం అలా ఉండలేరు. మరి వారికి మారు మనసు కలుగజేయను గాక. గట్టి చెప్పండి ఆమేన్. కనుక దేవుడు ఎప్పుడు కూడా సహవాసంలో నువ్వు వృద్ధి చెందాలి అన్న దానికి నిదర్శనంగా ఈ యొక్క సంఘాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే, మనము దినదినము కూడా ఆత్మీయంగా వృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కనుక ఈ యొక్క మాయ ఎప్పుడు కూడా మరి దైవజనుడు నడిపింపుకు అప్పగించుకొని ఆయన తన్ను తాను తగ్గించుకుంటూ మరి అందులో పని చేయడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు. ఇంకా మనం చూస్తే, అందుకనే దాని గురించి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 24-25 వచనాలు కూడా చూడండి ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. రైట్, ఇక్కడ చూడండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటే, సమాజముగా కూడడం అంటే ఏంటండి, యాజ్ ఎ చర్చ్ మనందరం కూడా ఐక్యపరచబడి ఒక మందిరములో మనము రావాలి. అదేంటట, అది మానకుండా చేయదగిన కార్యక్రమం. అది ఏదో మీకు నచ్చినప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి చూడడం వెళ్ళడం కాదు, కానీ మీరు ఏంటట ఎప్పుడు కూడా సమాజముగా ఎప్పుడు కూడా ఇది కలిసి మనం చేయాలి. కలిసి మనం చేసినప్పుడు దానికి అభివృద్ధి ఉంటుంది అని దేవుడు దానికి తెలియజేస్తున్నాడు. కనుక ఆ రోజుల్లో అపోస్తుల బోధ కూడా ఇదే. అపోస్తులు అనబడిన వారు, శిష్యులుగా పిలువబడిన వారు అంతా కూడా వారు వేసిన పునాది అదే. అది మనం ఆ అపోస్తుల బోధలోకి మనం వస్తే తప్ప మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. అంటే దేవుడు కొన్ని మనకు రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ మనం బ్రేక్ చేయకూడదు, కానీ మనం అది పాటించేవారిగా ఉండాలి. కనుక దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఈ మాయ కూడా ఏంటంటే, వారిలో ఈ బృందంతోనే ఉన్నాడు, చెప్పిన పని చేస్తున్నాడు, లోబడుతున్నాడు, సమర్పించుకున్నాడు, ఇంకా సరి చేసుకుంటున్నాడు. ఇంకా మరి దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాన్ని కూడా తన జీవితం నుంచి కూడా ఆయన ఇతరులకి రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నాడు, అది చూపించగలుగుతున్నాడు. మీరు ఎవరి మీద సానుభూతి చూపించారా? చచ్చిపోతే అయ్యో చచ్చిపోయాడా అన్నం కాదు కదా, ఏం చేశారు మీకే తెలియాలి. కనుక చూడండి, ఇంకా మరి చివరిగా చూస్తే నెహెమ్యా 12:36 ఒకసారి చదవండి. అతని బంధువులకు షమయ, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతానేలు, యూదా, హనాని అనువారు వీరు దైవజనుడకు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర చాలమ్మా, ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళంతా ఏం చేస్తున్నారట, వాయిద్యంలో వాయిస్తున్నారట. సో మీరు ఎంతమంది వాయిస్తున్నారండి? ఏం వాయిస్తారు మీరు? వాయిద్యంలేనా? ఏం వాయిస్తారు? మీ ఇంట్లో వారిని వాయిస్తారా? మీ ఫ్రెండ్స్ని వాయిస్తారా? ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు వాయిద్యములు వాయించుచూ పోయారట. ఎజ్రా ముందు నడుచుకొని వెళ్ళిపోతున్నాడట. అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే,
మీరు ఈ యొక్క దావీదు గురించి కానీ కొంచెం ఎక్కువ పరిశీలన చేయగలిగితే ఆయన ఎలాంటి వాడో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 26. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. ఏం చేశారండి? ఇప్పుడు ఒక రాజు ఉంటున్నప్పుడు ఆ రాజు వేటి మీద ఫోకస్ చేయాలి? ఆ రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి, రక్షణ వ్యవస్థని పటిష్టపరచడానికి దానికి కావలసిన యొక్క సామాగ్రి ఏంటది? వెపన్స్ అనేది, ఆయుధాల మీద మనసు పెట్టాలి కదా. ఆ ఈటలు, బల్లెలు, ఇంకా AK-47లు ఇవా లేవా? ఏమి లేవా? ఏం చేశారట? ఆ ఖడ్గాలు ఇలాంటి వాటి మీద అవి ఎక్కువ చేయించి యుద్ధ వీరులను తయారు చేసి అవన్నీ కూడా ఉన్నాయా, సఫిషియెంట్గా ఉన్నాయా లేదు, యుద్ధానికి సంబంధించినవి అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా. కానీ ఈయన ఏం చేస్తున్నాడట? అవి ఒక పక్క ఉంటే ఇవి చూడండి, దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీలను, బూరలు ఊదుటకు యాజకులను నియమించారట. అంటే ఈయన అవన్నీ కూడా ఓ పక్కన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకున్నా వాటికంటే కూడా ఇవి ఎక్కువ. అంటే ఆయన ఆలోచన చూడండి, దావీదు ఆలోచన ఏంటంటే తన రాజ్యములో ఉంటున్న వారిలో ఎక్కువ మందిని నేను ఈ యొక్క వాయిద్యాలు కూడా నేను తయారు చేయిస్తున్నాను. ఈ బూరలో ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఒక టీముని రెడీ చేస్తున్నాను. ఆ టీం అందరూ కూడా ఏం చేయాలట? ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా? వీరు నిత్యము కూడా దేవుణ్ణి ఆరాధించువారుగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుని కొరకు తను సిద్ధపరుస్తున్నాడు. తన రాజ్యంలో ఆయన రాజుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని కొరకు ఎక్కువ పనిచేశాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మీరు పనిచేస్తున్న దానికి మీ స్టేటస్, మీ పొజిషన్ ఏంటో మీకే తెలుసు కదా. దానికే మీరు ఏం చెప్తారంటే, నాకు అస్సలు ఖాళీ లేదండి, అస్సలు తీరిక లేదండి, దేవుని సమయానికి రావడానికి కూడా మీకు తీరిక ఉండదు. కానీ రాజుకే తీరిక ఉంది కదా. యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు, ఈ పని చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడట ఆయన? వాయిద్యాలు చేస్తున్నాడు, ఒక టీముని రెడీ చేస్తున్నాడు, ఎంతోమందిని గాయకుల్ని. ఎంతోమంది గాయకులు కూడా చూద్దాం ఒకసారి. 1వ దినవృత్తాంతాలు 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయ నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యోహానును స్తుతించువారుగా నియమింపబడిరి. ఎంతమంది అండి? క్వైర్ అండి ఇదంతా కూడా. 4,000 మంది గాయకులు, దానికి వాయిద్యకారుల్ని కూడా ద్వారపాలకులుగా నియమించి వాళ్ళందరి ద్వారా దేవునికి ఆరాధన చేస్తున్నాడు దావీదు. మరి దావీదుని ఎందుకు దేవుడు అంతగా మెచ్చుకున్నాడు? ఇలాంటి ఉండడం బట్టే కదా. ఎవరికీ లేని అలాంటి ఘనత, లేకపోతే అంతటి గొప్ప సాక్ష్యము దేవుడే ఇచ్చాడంటే కారణం ఏంటి? ఇలాంటివన్నీ కూడా తన జీవితంలో ఉన్నాయి కనుక. మీరు దేవుడిని ఎంత ఆరాధిస్తారో నాకు తెలియదు, అసలు మీకు టైం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మీరు లేదని చెప్తూ ఉంటారు, సమయానికి రారు, రెగ్యులర్గా కూడా రారు. మీకు నచ్చినప్పుడు మీ యొక్క పరిస్థితి చూసుకొనే ఉంటారు. కానీ అక్కడ రాజు, నేను చెబుతున్నది ఒక రాజు గురించి. రాజుకి తీరిక ఉంటుందండి? ఉంటుందా? ఉండదు కదా. ఎంతసేపు కూడా రాజ్యంలో, అది కూడా మళ్ళీ చెబుతున్నాను, మామూలుగా కాదు. ఈయన ఉమ్మడి ఇశ్రాయేల్ని పరిపాలించాడు. అంటే 12 గోత్రాల్ని ఈయనే హ్యాండిల్ చేస్తున్నాడు. అంటే చాలా పెద్దది ఇశ్రాయేలు. ఆ తర్వాత సొలొమోను కొడుకు తర్వాత, రెహబాము తర్వాత నుంచి అది డివిజన్ అయిపోయిన తర్వాత కేవలం యూదా రాజులుగా, ఇశ్రాయేలుగా పిలువబడుతూ 2 గోత్రాలు ఒకవైపు, ఇంకా మిగతా 10 గోత్రాలు ఒకవైపు. వారికి భారం తగ్గింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. అంటే ఈ సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు కాలంలో కూడా ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఉమ్మడిగా, ఇప్పుడు ఇదివరకు మనకి ఎలా ఉండేది? తెలంగాణ, ఆంధ్ర ఈ 2 కలిపే ఒక ఆంధ్రాగా ఉండేది కదా అప్పట్లో. అంటే ఎన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి కదా, బోల్డ్ అని ఉన్నాయి మధ్యలో డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా. ఇంత దాన్ని ఒక హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. అలాగ మరి దావీదు ఎంత హ్యాండిల్ చేశాడు అంటే, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన వాయిద్యాలు తయారు చేయిస్తున్నాడు, గాయకులను రెడీ చేస్తున్నాడు, ఈ టీంని పెడుతున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఏ చర్చిలో ఉన్నా సరే మీకు టీమ్స్ ఎంతమంది ఉంటారండి? గట్టిగా మాట్లాడితే ఇంకా పెద్దదైతే 100 మంది క్వైరు, అంతకంటే ఎక్కువ ఉండదు ఇక్కడ నాకు తెలిసి, అంతకుమించి ఎక్కువ ఉండదు. పోనీ అబ్రాడ్లో సింఫనీ అనే ఒక ఆర్కెస్ట్రాలో చూస్తే అందులో ఒక 5,000 మంది ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉండదు.
అది కూడా ఇప్పుడు రీసెంట్. కానీ ఇది ఎప్పుడు, ఇది క్రీస్తు పూర్వం కదా. దావీదు కాలం ఎప్పుడండి? క్రీస్తు పూర్వం, ఎన్నో వేల సంవత్సరాల కిందటే ఆయన ఇలా ప్లాన్ చేశాడు. 4,000 మంది గాయకులు, వాయిద్యకారులు, వాయిద్యాలు అన్నీ కూడా, అంటే నిత్యము కూడా దేవునికి ఒక స్తుతి యాగము. హల్లెలూయా. అందుకనే దావీదు జీవితము అంచులంచులుగా దేవుడు ఎలా చేసుకొచ్చాడంటే, ఆయన బాల్యదినముల్లోనే ఒక గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడే ఆయన ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది? గొర్రెల కాపరితో స్టార్ట్ అయింది. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన నోట్లో ఏముందట? పాన్పరాక ఏముందట? చెప్పండి మరి, మీరు చెప్పరేంటి? మీరు చెప్పట్లేదు కాబట్టి ఈ మాటలు కదా. ఆయన నోట్లో ఎప్పుడు కూడా స్తుతి ఉంది కాబట్టే దేవుడికి అంత దగ్గరగా ఉన్నాడు. ఆయన జీవితాన్ని దేవుడు ఎలా మార్చుకొచ్చాడంటే ఒక పెద్ద రాజు అయిపోయాడు. హల్లెలూయా. మరి మన నోట్లో ఏముంటుంది? ఎవడన్నా ఏదన్నా ఒక్క మాట అంటే సార్ మీకే తెలుసు కనుక దయచేసి అలాంటివి చేయకండి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటివి? ఈ యొక్క మాయి అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడట, తను నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధానములో దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా, ఈ యొక్క ఒక ప్రధాన ఒక వాయిద్యకారుడిగా తన యొక్క స్కిల్స్ని అంతటినీ కూడా దేవుని యొక్క ఆరాధనకి, స్తుతియాగము చేయడానికి, ఇంకా సేవకులకి సంపూర్ణంగా నడిపించుకునే దానికి అప్పగించుకుంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా దేవునికి ఉన్న ఒక ప్రధానమైన ఒక లక్షణము సానుభూతి, ఇక కనికరము, అలాంటి లక్షణాన్ని ఆయన జీవితంలో ఆయన ఇతరులకి వైపు చూపించగలిగాడు. హల్లెలూయా. ఒక దయగలవాడిగా మాయి ఉన్నాడు. ఇంకా దేవుని కొరకు నిష్ణార్థుడిగా అప్పగించుకుంటూ నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇంకా అంతేకాదు, తన్ను తాను ముందుగా సరి చేసుకునేవాడిగా కూడా ఈ మాయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ మాయి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక చక్కటి పాఠములు ఏంటంటే, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనము కూడా కలిగి ఉంటే అది నీకు ఆశీర్వాదం. అది నిన్ను బట్టి నీ కుటుంబము, నీ కుటుంబాన్ని బట్టి ఈ యొక్క సంఘము బట్టి సమాజము కూడా. కనుక ఇన్ని రీతులుగా విలువగా నిన్ను దేవుడు గణపరచాలనుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి ద్వారా మీరు నేర్చుకోవాల్సిన ఈ యొక్క పాఠములు ఇవి. హల్లెలూయా. నేర్చుకుంటారా లేదా? ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కూడా వెళ్ళి ఆ తాల్ మ్యూజిక్కి వెళ్ళి ఏమైనా కొనుక్కోండి. ఏం కొంటారు? వాయిద్యాలట. ఏం కొంటారు? కంజిర్లా ఏం కొంటారండి? ఏం చేయరా దేవుని కొరకు? ఏం చేస్తారు? ఏం చేయరు. కనీసం మీ చేతులు ఉన్నాయా? చప్పట్లన్నా కొట్టండి. దేవుణ్ణి అలాగన్నా సరే గణపరచండి. చాలండి. ఎందుకో తెలుసా? ఇది నేను చెప్పి మిమ్మల్ని కొట్టించి మిమ్మల్ని బలవంతం భక్తి కాదు ఇదంతా కూడా. ఇది ఆటోమేటిక్గా మీరు చేయవలసిన క్రియ కదా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 ఏముందట? అక్కడ ఏముంది? నా మొహంలో ఏముండదు, బైబిల్లోనే చూడాలి అంతా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి కనుక మీరు ఏమైతే చేయగలరో చక్కగా మీ స్వరంతో చక్కగా దేవుని స్తుతించి పాడగలుగుతారా? మీ చేతులతో చక్కగా వాయిద్యాలు వాయించగలుగుతారా? ఎవరైతే నిజంగా అలాంటి తలాంతులు కలిగి దేవుని కొరకు పనిచేస్తున్న వారందరూ కూడా దేవుడు బహుగా దీవిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. హల్లెలూయా. కనుక ఈ మాయ ద్వారా మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠములు ఏంటట? మనల్ని మనము ఏం చేసుకోవాలట? సేవకునికి అప్పగించుకుంటూ ఈ యొక్క దైవ భక్తితో మనము కొనసాగిపోవాలి. మనం సరి చేసుకోవడానికి, అలాగే దేవుని యొక్క ప్రాముఖ్యమైన గుణ లక్షణాన్ని మనలో మన జీవితం నుంచి ఇతరులకి మనం చూపించగలగాలి. ఇంకా దేవుని కొరకు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా పని చేయడానికి ఇష్టపడాలి. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆయన కుడివైపుకి ఇంకా పెంట గుమ్మం వైపు 2 గుంపులుగా వారిని స్ప్లిట్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన నేను వెళ్ళను, నాకు ఈ గుంపులో నాకు ఈ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చక్కగా ప్లే చేస్తున్నాను, మళ్ళీ నన్ను ఎందుకు ఇందులో మార్చారు అని అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు. ఎక్కడికి నడిపించబడితే అక్కడికి వెళ్ళి చక్కగా దేవుని పని వారు చేశారు. దేవుడు కూడా వారి ఆరాధన ఎంతగా స్వీకరించాడంటే, మరి ఆ పడిపోయిన ప్రాకారమును
ఈ గోడలు ఈ నెహెమ్యా ద్వారా నిర్మించబడిన తర్వాత వాటిని ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు గొప్ప ఆరాధన వీరి ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటల వెనుకల్లో ఫలించిన గాక.